హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యామ్నీ వ్లాగ్స్. అందరు బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఇదైతే వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ అండి. కొంచెం లేట్ అయిందనమాట, కొంచెం వర్క్ ఉండటం వల్ల లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఆ రోజైతే 5ంటికి అయితే లేసానండి. ముందు రోజే క్లీనింగ్ పనులు ఉంటే అవన్నీ చేసేసుకున్నాను, ఇల్లు శుభ్రం అంతా చేసేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే ఇంకా 5కి లేచి మళ్ళీ ఇంకొకసారి ఇల్లంతా మాప్ పెట్టేసుకొని ఆ తర్వాత అయితే స్నానం చేసి వచ్చానండి. ఇంక ఇక్కడైతే 5 రకాల ప్రసాదాలు చేద్దామని చెప్పేసి నేను ఇంకా రెడీ చేస్తున్నాను. ముందైతే ఇంకా పచ్చెనపప్పు నానబెట్టుకొని ఇంకా 3 విజిల్స్ అయితే వచ్చింది. పూర్ణాలకండి ఇది. ఇంకా అది ఉడికింది మెత్తగా. తర్వాత అయితే బెల్లం వేసుకొని కలిపేసుకుంటున్నాను. ఇంకా ఇది బాగా దగ్గరికి రావాలి కదా, అందుకని ఇంకా ఆ తర్వాత అయితే పప్పు గ్రైండర్లో కూడా వేసానండి. అంటే పూర్ణాలకి తోపు ఉంటుంది కదా, అది కూడా ఇంకా గ్రైండర్లో అయితే వేసానమాట. అదైతే మధ్య మధ్యలో చూసుకుంటూ ఇంకా నేను ఇక్కడైతే మిగతా పని అయితే చేసుకుంటున్నాను. ఆ తర్వాత అయితే పులిహోరకి అయితే బియ్యం కడిగి పెట్టుకుంటున్నానండి. నిమ్మకాయ పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. అందుకని ఇంకా ఇక్కడైతే బియ్యం కడిగి పెట్టేసుకుంటున్నాను అనమాట. మధ్య మధ్యలో ఇంకా చూసుకుంటూ ఇలాచీ అయితే వేసుకున్నానండి. ఇంకో పక్కన అయితే మళ్ళీ శనగలు కూడా ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. కుక్కర్స్ ఖాళీ లేవు, ఇంకా 2 పెట్టేశాను కదా, ఇంకా ఇవి విడిగా ఉడకబెట్టేస్తున్నాను. ఇంకా దగ్గరికి అయితే పడుతూ ఉంది. ఈ టైంలో కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది, మనకు వండ చేసినప్పుడు కూడా బాగా వస్తుంది అనమాట. అందుకని కొంచెం నెయ్యి అయితే వేసేసుకున్నాను. ఈరోజు నేను ఏమేం చేస్తున్నా అంటే పూర్ణాలు, గారెలు, అలాగే పులిహార, పరవాన్నం, శనగలు అయితే తాలింపేసి పెడదాం అనుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే పసుపు రాసుకోవడం మర్చిపోయాను అనమాట స్నానం చేయగానే. అందుకని ఇంకా పసుపు అయితే రాసేసుకుంటున్నాను. ఆ తర్వాత అయితే ఇంకా మా అమ్మాయికి కూడా రాద్దామని ఇంకా పిలిచానమాట. మా అమ్మాయి కూడా పొద్దున లేచింది నాతో పాటు. ఇంకా ఇంట్లో పనులు కూడా కొంచెం షేర్ చేసుకుంది. నేను కూడా ఇంకా అమ్మాయికి పసుపు అయితే రాసేస్తున్నాను. ఇంకా మా అమ్మాయి వాళ్ళకైతే ఇంకా కాలేజ్ అయితే 3 డేస్ సెలవులు అనమాట. వరలక్ష్మి వ్రతం, అలాగే సెకండ్ సాటర్డే, సండే ఎలాగో సెలవే ఉంటుంది కదా. ఇంకా 3 డేస్ హాలిడేస్ వచ్చేసరికి నాకు కొంచెం హెల్ప్ అయితే చేస్తుంది. నేను ముందు రోజే చెప్పాను అనమాట, తొందరగా లెగాలమ్మా, రేపు పండగ కదా, నాకు కొంచెం హెల్ప్ చేయంటే సరే అని చెప్పి నాతో పాటు లేచింది. చేస్తుందండి, కాదనకుండా చేస్తుంది చెప్పంగానే. ఇంకా మా అమ్మాయి ఉండటం వల్ల అన్నీ త్వరగా చేసుకోగలుగుతున్నాను. కొంచెం ఎవరో ఒకళ్ళ హెల్ప్ తీసుకుంటే పండగ రోజు ఎక్కువ పని ఉంటుంది కదండి. అందుకని ఇంకా మా అమ్మాయి నేను అయితే చేసుకుంటున్నాను అనమాట. అవును, మీరందరూ ఎలా చేసుకున్నారు? అందరూ బాగానే చేసుకొని ఉంటారులేండి. నేనైతే సింపుల్గానే చేసుకున్నాను. అంటే ఎవ్రీ ఇయర్ లాగా కాకుండా ఈసారి బాగా సింపుల్గానే అయ్యింది. అంతకుముందైతే బాగా ఇంకా ఎక్కువగానే చేసుకున్నాను అనమాట. ఈసారి అయితే కొంచెం తక్కువనే చెప్పాలి. ఇంకా నాకున్నంతలో ఇంకా నేనైతే అన్నీ 5 రకాలు అయితే అనుకున్నాను. ఇంకా అలా అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా రైస్ విజిల్ కూడా వచ్చింది కదండి. ఇలా అయితే బేషన్లో వేసుకున్నాను. కొంచెం పసుపు, కొంచెం ఆయిల్, కొంచెం కరివేపాకు అది వేసుకొని ఆ తర్వాత అయితే ఇక్కడ పూర్ణాలకి ఉండలు అయితే చుడుతున్నాను అనమాట. చల్లారింది, దగ్గర పడిపోయింది అనమాట. ఇంకా ఫ్యాన్ కింద పెట్టుకున్నాను 2. ఇంకా చల్లారేసరికి ముద్దలైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా పెద్ద పెద్ద ఉండలు అయితే చేసేస్తున్నాను. వేయటానికి కూడా ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది కదా. ఎంత తొందరగా లేసినా 12 అయితే అయిపోయిందనమాట నా పూజ అయ్యేసరికి. కానీ ఒక్కొక్కటి లైన్గా చేసుకునేసరికి పూజ అయ్యేసరికి 12 అయ్యింది. పర్లేదండి, ఇంకా ముందే అయినట్టే. ఇంకా 1 గంట దాటితే తప్పు, కానీ ముందే అయితే అయిపోయిందనమాట. ఆ రోజు ప్రసాదాలు కూడా బాగా కుదిరినాయి అనమాట. అంటే మనం ఉప్పు చూడనప్పుడే బాగా కుదురుతాయి, అలాగే దేవుడికి పెడుతున్నప్పుడు కూడా బాగా కుదురుతాయి. విడిగా చేసామనుకో అంత టేస్ట్ అనిపించదు కదండి. ఎందుకో పండగలప్పుడు చేసినవి బాగా టేస్టీగా అనిపిస్తాయి, మరి ఎందుకో అర్థం కాదు. అన్ని రకాలు ఉన్నా కూడా అన్నీ బాగున్నట్టు అనిపిస్తాయి. ఇక్కడైతే నేను పిండి కూడా తీసేసాను అనమాట గ్రైండర్లోంచి. ఆ తర్వాత గారెలకైతే నేను మిక్సీలో వేసానండి. ఇంకా గ్రైండర్లో అయితే వేయలేదు, తొందరగా అయిపోద్దని మిక్సీలో అయితే వేసేసాను అనమాట. ముందైతే గారెలు వేసేసిన తర్వాత పూర్ణాలు వేద్దాంలే అని చెప్పేసి అదే ఆయిల్లో కనుక వేసామనుకోండి తీపి వచ్చేస్తుంది కదా ముందు పూర్ణాలు వేస్తే. అందుకని ముందు గారెలు అయితే వేసేస్తున్నాను అనమాట. ఆ తర్వాత పూర్ణాలు వేద్దామని చెప్పేసి ఇంకా గుళ్ళే నానబెట్టాను, అవి అయితే ఇంకా కడిగేసి మిక్సీ అయితే వేసేసుకున్నాను.
ఇంక ఇవి అయిపోతే ఆల్మోస్ట్ అయిపోయినట్టే అన్నీ. ఇదే కదండి పెద్ద పని, పూర్ణాలు గారెలు వేయడమే పెద్ద పని. ఇంక మిగతాయి సింపుల్గానే అయిపోతాయి. పులిహార చేయడం, పరమాన్నం చేయడం ఇంకేముంది, ఈజీనే. ఇంకా వరలక్ష్మి వ్రతం తర్వాత రోజు అయితే రాఖీ పండగ కదండి. రాఖీ పండగ కూడా బాగానే చేసుకున్నాను. నేనైతే వాయిస్ సోమవారం అయితే ఇస్తున్నాను అనమాట. 3 days అయితే పోస్ట్పోన్ చేశాను, అంటే కుదరలేదులేండి, అందుకని లేట్ అయ్యింది. ఇంక ఇక్కడ గారెలు కూడా వేసేసుకుంటున్నాను అనమాట. వెడల్పాటి బాండీ పెట్టుకుంటే తొందరగా అవుతుందని చెప్పి ఎక్కువ అయితే వేసేసుకోవచ్చు. అందుకని ఇలా అయితే వెడల్పాటి బాండీ అయితే పెట్టుకొని ఇంకా వేసేసుకుంటున్నాను గారెలు. తర్వాత అయితే పూర్ణాలు వేయాలి కదా, అందుకని కొంచెం మునిగేటట్టుగా ఆయిల్ వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి, డీప్ ఫ్రై అయ్యి చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా గారెలు కూడా అయిపోతున్నాయి, గోల్డెన్ బ్రౌన్ రాగానే ఇంకా తీసేసుకుంటున్నాను. ఈ ఆగస్టు నెలలో అన్నీ పండగలే. కృష్ణాష్టమి అలాగే వినాయక చవితి పండుగలు కూడా వస్తున్నాయి కండి. ఇంకా వరుస పెట్టి పండగలు. ఇంకా అన్నీ ఇంకా సింపుల్గా ఇంకా మనకు నచ్చినట్టు ఇలాగే చేసుకుంటూ ఉంటాం కదండి. నేనైతే ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా అయితే చేసుకుంటూ ఉంటాను. ఇంకా గారెలు కూడా వేగిపోయినాయి, ఇవైతే తీసేసి పక్కన పెట్టుకుంటున్నాను. ముందు రోజే కనుక మనం అన్ని పనులు చేసుకుంటే ఆ రోజు వంటలు చేసి పూజ చేయటం పెద్ద ఇదేమి కాదు. అదే ఆ రోజే పనులు చేయాలంటే చాలా టైం లేట్ అయిపోతుంది. అలాగే హడావుడైపోయి మనకు అసలు ఏం చేస్తున్నామో ఏం చేయట్లేదు కూడా అర్థం కాదు. ఎప్పుడైనా ప్రసాదాలు చేసేటప్పుడు కానీ ఇంట్లో పని ముందే చేసేసుకుంటే మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. మనం దేవుడికి శుభ్రంగా వండి పెట్టచ్చు, బాగుంటుంది. అలా గనక లేకపోతే కనుక హడావుడి అయిపోద్ది అనమాట. ఇంకా పొద్దున్నే లేచి స్నానం చేసి వంటలు చేసేటట్టు అయితే ఉండాలి. లేదంటే పనులు పెట్టుకున్నామంటే ఇంకా అసలు ఆ రోజు అవ్వదు కదండి. అందుకని ముందు రోజు నేను కావాల్సినవన్నీ తెప్పించుకున్నాను, అలాగే ఇల్లు కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా అందువల్ల ఇంకా మార్నింగ్ లేసి ఒక్కసారి మాప్ పెట్టి ఇంకా స్నానం చేసి ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా పిండి అయితే తీసేసుకున్నాను గిన్నెలోకి. కొంచెం ఉప్పు, కొంచెం సోడా ఉప్పు, అలాగే కొంచెం పంచదార అయితే వేసుకున్నానండి. అవన్నీ వేసుకుంటే కొంచెం బాగుంటుంది కదా. కొంచెం తోపుపిండిలో తీపి కూడా తగులుతూ ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం షుగర్ అయితే వేసేసుకొని ఇంకా ఇక్కడైతే పూర్ణాలు వేసేసుకుంటున్నాను. మరీ పలుచగా కాకుండా అలాగని మరీ గట్టిగా కాకుండా ఉంటే బాగుంటాయి పూర్ణాలు తినడానికి కూడా. ఇంక ఇక్కడైతే ఉండలు ముందే చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇంకా చేసేసుకుంటున్నాను. గారెలు వేయటం అయిపోయింది, నెక్స్ట్ అయితే ఇంకా పూర్ణాలు వేసుకుంటున్నాను అనమాట. నాకైతే అసలు ఫస్ట్లో పూర్ణాలు వేయడం వచ్చేది కాదనమాట. ఆ పిండి లూజ్ అయిపోయేది, లేదంటే ఇది ఉంటుంది కదండి ఉండలు, అవైతే అసలు సరిగ్గా వచ్చేవి కాదు. ఇంకా చేస్తా ఉండగా అయితే బాగా వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఇంకా అలవాటు అయ్యింది. ఫస్ట్లో అయితే మ్యారేజ్ అయిన కొత్తలో వచ్చేది కాదనమాట, ఎలా చెయ్యాలో అదంతా విడిపోయేది కూడా నూనెలో. ఇంకా అసలు ఏంటి నాకు కుదరట్లేదని చెప్పేసి అనుకునేదాన్ని. ఇంకా ఎలా చెయ్యాలి ఏంటి అని మెల్లగా ఇంకా ట్రై చేస్తే ఇంకా అప్పటి నుంచి కుదురుతున్నాయి అనమాట. ఇంక ఇలా అయితే వేసేసుకుంటున్నాను. పక్కన గారెలు అయిపోయినాయి, అవి పక్కన పెట్టేసి ఇంకా పూర్ణాలు అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా ప్రసాదం కదా, టేస్ట్ చూడకపోయినా కూడా బాగానే కుదురుతాయి ఆ రోజు, ఎందుకనే ఏంటో. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పులిహారకి తాలింపు కూడా వేసేసుకుంటున్నానండి. అదైతే చల్లారిపోయింది. నిమ్మకాయ పులిహార అయితే ఇంకా చేద్దాం అనుకున్నాను. ఇంకా అందుకని ఇంకా అయితే కడాయి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే శనక్కాయ గుళ్ళు అవి అయితే ఎక్కువ వేసుకుంటే బాగుంటుందని చెప్పి అవి అయితే వేసేసుకుంటున్నాను. అవి వేగిన తర్వాత పచ్చెనపప్పు అవి అయితే వేసుకోవాలి. నిమ్మకాయ పులిహారే చేస్తున్నానండి, చింతపండు పులిహార అయితే చేయట్లేదు. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి అదే ఇష్టం అనమాట. నాకు ఒక్కదానికే ఇంకా చింతపండు పులిహార అయితే ఇష్టం. మా అమ్మ అయితే మధ్యలో మా అమ్మాయి కూడా వేస్తుంది వచ్చి. ఇంకా పచ్చెనపప్పు, ఆవాలు, శనగపప్పు పచ్చెనపప్పు ఒకటే కదా, ఇంకా అది ఇంకా తాలింపు అయితే వేసేసుకుంటున్నాను. కెమెరా ఊగిపోతుంది అనమాట, ట్రైప్యాడ్కి అయితే సెట్ చేయలేదు ఈ హడావిడిలో. మా అమ్మాయిని ఇమ్మంటే ఇంకా షేక్ చేసేస్తుంది దాన్ని. ఓ పక్కన ఇవన్నీ వేస్తా, ఓ పక్కనేమో వీడియో తీస్తుంది అనమాట, అందుకని షేక్ అయిపోతుంది. ఇంకా అన్నీ బాగా ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది కదా, అందుకని ఇక్కడైతే వేసేసుకుంటున్నాను. ఎండుమిరగాయలు అలాగే పచ్చిమిరకాయలు, కరివేపాకు అవి అయితే వేసేసుకొని బాగా వేగిన తర్వాత అయితే నిమ్మకాయ రసం పిండేయాలి. నిమ్మకాయ రసం అయితే మా అమ్మాయి ముందుగానే పిండేసి పక్కన పెట్టిందనమాట. ఇంకా తాలింపు అయిపోయిన తర్వాత కలిపేసుకోవడమే ఉంది. పరమాన్నానికి అయితే వెనక పెట్టేసుకున్నాను. ఇంకా అది ఉడికిన తర్వాత అయితే కొంచెం పాలు అలాగే బెల్లం వేసి కలిపేసుకొని
ఇంకా నూనెలో నెయ్యిలో అయితే జీడిపప్పు అవన్నీ కిస్మిస్ వేయించుకొని వేసేసుకోవడమే. ఆల్మోస్ట్ అయితే వంటలు అయిపోయినాయండి. ఇంకా పూజ చేసుకోవాలన్నమాట. ఇంకెంత హడావుడి చేస్తున్నా లేట్ అయిపోయిద్ది కదా, అది మన ఇష్టం అండి. ఇంకెన్ని రకాల ప్రసాదాలు చేయాలన్నా మన ఓపికను బట్టి ఉంటుంది. ఎన్నైనా చేసుకోవచ్చు. 3, 5, 9, 11 అసలు మన ఓపిక ఉండాలి కానీ ఎన్నైనా చేయొచ్చు. నేనైతే ఎవ్రీ ఇయర్ అంతేనండి, 5 రకాలే చేస్తూ ఉంటాను. ఇంకా దీనికే ఎక్కువ టైం పట్టేస్తుంది. ఇంకా ఎక్కువ చేయాలంటే బాగా ఇంకా ముందు లేసి అన్నీ ముందుగా ప్లాన్డ్గా ప్రిపేర్డ్గా ఉంటే ఇంకా తొందరగా అవుతాయి అన్నమాట. నేను ఎప్పుడు ఒక్కోసారి మారుతూ ఉంటాయి కానీ 5 రకాలే చేస్తూ ఉంటాను. లాస్ట్ ఇయర్ అయితే దద్దోజనం చేశాను అనమాట. ఈ ఇయర్ అయితే అలా చేయలేదు. శనగలు అయితే తాలింపు వేసాను దాని బదులు. ఇంకా పులిహోరకి ఇది చల్లారిపోయింది కదా, ఇంకా తాలింపు అయితే వేసేసుకుంటున్నాను. పక్కనైతే ఇంకా నిమ్మకాయ రసం కూడా పిండేసి ఉంది కాబట్టి ఇంకా చల్లారిపోయింది. కలిపేసి ఉప్పు అది కలిపేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవడమే. వంటగదిలోనే ఎంతసేపు నుంచొని చేస్తాంలే అని చెప్పేసి ఇంకా నేను ఇక్కడే కలిపేస్తున్నాను అనమాట. కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయండి పొద్దునుంచి నుంచొని ఈ ఐటమ్స్కే. ఇంకా అక్కడైతే ఇంకా అయిపోయింది, కలిపేశాను. నెక్స్ట్ అయితే ఇంకా పరమాన్నం కూడా అయిపోయింది అనమాట. ఇంకా నెయ్యిలో కొంచెం జీడిపప్పు కిస్మిస్ అయితే వేయించేసుకొని వేసేసుకుంటున్నాను. ఇది కూడా అయిపోయింది. కొంచెం సేపు ఉంచేసి తీసేస్తాను అనమాట. నేను ఇంకేమేమి చేశానో ఇక్కడైతే చూపిస్తున్నాను. పులిహోర, అలాగే శనగలు అయితే తాలింపు వేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే పూర్ణాలు, అలాగే కొంచెం గారెలు, ఇంకా పరమాన్నం చేశానన్నమాట. ఇవే ఇవాల్టి ప్రసాదాలు అయితే. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా నేను పూజ దగ్గర అయితే కూర్చున్నాను. మధ్యలో ఇంకా దేవుడి దగ్గర చదువుకుంటూ మధ్యలో వంటలు చేసుకుంటూ ఇలా అయితే ఇంకా నేను చేసేసుకున్నాను అనమాట. చీర జాకెట్ పెట్టుకొని ప్రసాదాలు పెట్టేసుకున్నాను. అలాగే విఘ్నేశ్వరుడు పూజ చేసుకున్న తర్వాత అయితే లలిత సహస్రనామం అయితే చేసుకున్నానండి. పారాయణం చేసుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట సింపుల్గా. ఇంకెప్పుడు ఇలాగే చేసుకుంటూ ఉంటాను. ఇలాగే చేయాలి అలాగే చేయాలని చెప్పి ఏముండదు కదండి. మనకు తోచినంత పెడతాము, మనం తోచినంతగా చేసుకుంటాం కాబట్టి నేను సింపుల్గా ఆర్భాటాలు లేకుండా ఇలా అయితే చీర జాకెట్ పెట్టుకొని అలాగే ప్రసాదాలే వండుకొని ఇంకా దేవుడికి అయితే ఇలా సింపుల్గా పూజ చేసుకున్నాను. వరలక్ష్మి వ్రతం రోజు నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది. ఎవరిష్టం వాళ్ళదండి. ఒక్కొక్కళ్ళు అమ్మవారిని రెడీ చేసి కూడా పెట్టుకుంటారనమాట. మాకైతే అది లేదు. ఇంకా నేనైతే ఇంకా ఇలా చేసేసుకున్నాను అనమాట ఆ రోజైతే. ఇంకా అలా తాంబూలాలు అయితే ఇచ్చేసానండి ముగ్గురికి. అలాగే నేను కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అలా తాంబూలానికి పిలిస్తే వెళ్ళొచ్చాను అనమాట ఆ రోజు. ఇంకా అలా అయితే గడిచిపోయింది ఆ రోజు అయితే. నెక్స్ట్ డే రాఖీ కూడా బాగానే చేసుకున్నారు మా పిల్లలైతే. ఇంకా అదండి, సండే అయితే ఇంకా నార్మలే కదా. ఇంకా నేను మండే రోజు అయితే ఇక వాయిస్ ఇచ్చి ఇలా అయితే అప్లోడ్ చేసుకుంటున్నాను. లలిత సహస్రనామం చదువుకోవడానికి బుక్ అయితే ఎక్కడో పెట్టేసాను అనమాట. ఇంకా ఫోన్లో అయితే వస్తూ ఉంటుంది, మనం కూడా చదువుకుంటూ ఉండొచ్చు అని చెప్పి ఇంకా ఫోన్లో అయితే పెట్టేసుకొని నేనైతే చదువుకున్నాను అనమాట. ఇంకా పూర్తిగా చదివేసుకొని ఆ తర్వాత అయితే హారతి ఇచ్చేసి నైవేద్యం అయితే చెల్లిచ్చేసాను. ఇంకా చీర జాకెట్, తాంబూలం, గాజులు, అలాగే శనగలు ఇవైతే దేవుడి దగ్గర పెట్టుకొని ఇంకా అలా అయితే పూజ చేసేసుకున్నాను ఆ రోజు. ఇంకా మనం కోరుకుంటాం కదండి, మనసులో ఉన్న కోరికలన్నీ కోరేసుకొని ఎవ్రీ ఇయర్ ఇంకా బాగా చేసుకోవాలని చెప్పేసి అనుకుంటూ నేను ఇక్కడైతే ఇంకా హారతి ఇచ్చేస్తున్నాను అనమాట. పూజ అయిపోయింది. ఇంకా దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాను. ఇంకా ఆ రోజైతే పొద్దునుంచి ఏం తినలేదనమాట. ఇంకా 12 అయిపోయింది ఇంకా పూజ అయ్యేసరికి. ఇంక ఇదంతా అయిన తర్వాత నేను ఇంకా తాంబూలాలు ఇచ్చి ఆ తర్వాత అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా తాంబూలాలు తీసుకొని తినేసరికి 2 అయితే అయిపోయింది ఆ రోజు. ఇంకా తాంబూలం తీసుకున్నాక తిందాంలే అని చెప్పేసి ఇంకా నేను వెళ్ళిపోయాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మా అమ్మాయి ఇంకా హారతి ఇస్తున్నానని చెప్పేసి ఇంకా దండం పెట్టుకుంటుంది అనమాట వచ్చి. ఇంక ఇలా అయితే నేను పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఆ రోజు సెలవు కాబట్టి పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళు రెడీ అయ్యి ఉన్నారనమాట. ఇంకా హారతి అయితే దేవుడికి అద్దేసి ఇంకా వాళ్ళకి కూడా చూపించేస్తున్నాను అనమాట. అలా వరలక్ష్మి వ్రతం రోజు అయితే నా పూజ అలా కంప్లీట్ అయింది. ఇంకా 2 వారాలు అయితే ఉంది కదా, ఇంకా అప్పుడైతే సింపుల్గా ఏదో ఒకటి నైవేద్యం ఒక రకమైతే చేసేసి మిగతా వారాలు అయితే పెట్టేసుకుంటాము. ఇంకా ఇక్కడైతే ఇంకా మా అమ్మాయికి చూపించి ఆ తర్వాత అయితే మా వారు మా పిల్లలకైతే ఇంకా హారతి చూపిస్తున్నాను అనమాట.
ఇంకెంతేనండి ఇవాళ బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే కొంచెం కామెంట్ కూడా చేయండి, సపోర్ట్ చేయండి అబ్బా. బాయ్ ఫ్రెండ్స్, ఇంకా మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.